చెన్నూరు కాన్స్టిట్యున్సీలో రంజాన్ పండుగ కన్నుల పండుగ జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు ముఖ్యమైన కార్యకర్తలతో అదేవిధంగా ఈద్ వద్దకు వెళ్ళి శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి. మనతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ఈరోజు పండుగ ప్రత్యేకత ఏంది, కాన్స్టిట్యున్సీ ప్రత్యేకత ఏంది, స్టేట్ ప్రత్యేకత ఏంది కూడా తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ ఈరోజు చాలామందితో ఇంటరాక్ట్ అయ్యారు? చెన్నూరు నియోజకవర్గంలో ముస్లిం సోదరులందరూ కూడా మా నాన్నగారి టైం నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు. మా కుటుంబానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వారు మా పెద్ద సపోర్టర్స్ అన్నమాట. అయితే అన్ని సంవత్సరాలలో నేను ఎక్కడ టైం ఉన్నప్పుడు ఆ ఈద్ ప్రోగ్రామ్కి పోయి కలుస్తాను. పోయిన సంవత్సరం కూడా మందమరి ఆర్కేపీ చెన్నూరు పోవడం జరిగింది. ఈరోజు ప్రొద్దున కూడా ఫస్ట్ చెన్నూరు నుంచి స్టార్ట్ చేసాం. ఎందుకంటే నిన్న ముఖ్య ముస్లిం నాయకులు అందరూ ఇంటికి పోయి వాళ్ళని విష్ చేసి మళ్ళీ మందమరికి రావడం, ఇక్కడ కూడా ఇఫ్తార్ పార్టీ ఉండే ప్రభుత్వం నుంచి అది కూడా అటెండ్ చేయడం, అందరూ పెద్ద మనుషులతో కలిసి వారికి ఈద్ ముబారక్ చెప్పేసి మళ్ళీ చెన్నూరు పోయినాం. పొద్దున 7:15 నుంచి అక్కడ ఫస్ట్ ఈద్గా అక్కడ ప్రేయర్స్ చేసి ఆర్కేపీకి వచ్చి మళ్ళీ మందమల్లిలో 2 ఈద్గాలు పెద్ద పెద్ద ఈద్గాలు అక్కడ పోయి అందరూ ముస్లిం సోదరులతో కలిసి వారికి ఈద్ ముబారక్ చెప్పడం జరిగింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆ ప్రేమ ఆత్మీయత ఏదైతే వాళ్ళందరూ కలిసినారో నాకు చాలా మంచిగా అనిపించింది. వాళ్ళందరికీ భరోసా ఇప్పించినాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక సెక్యులర్ పార్టీ. మీకు ఏదైతే వక్ఫ్ బోర్డులో సమస్యలు ఉన్నాయో ఎంపీ వంశీ గారు ఆల్రెడీ దీని గురించి ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. మేము ఎప్పుడు కూడా వీళ్ళతో కట్టుబడి ఉన్నాము. నేను వాళ్ళందరికీ ఇదే భరోసా ఇప్పించినాను. మా నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 100 లక్షల రూపాయలు ముస్లిం అభివృద్ధి కోసం అలొకేట్ చేయడం జరిగింది. పనులు కాలేదు, పనులు తొందరగా చెప్పించుకోవాలి. కొంచెం ల్యాండ్ ఇష్యూస్, డిఎంఎఫ్టీ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ల్యాండ్ క్లియర్గా ఉండాలి. సో ఆ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయించుకొని ఈ నిధులు కూడా వారి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. చాలా చోట్ల కూడా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, వారికి సరిదిద్దే అవసరం ఉంది. నేను వాళ్ళందరికీ చెప్పినాను, నేను అందుబాటులో ఉంటాను, ఎవరు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ చేస్తున్నాను. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మీ లోకల్ లీడర్ ద్వారా అప్రోచ్ కాండి అని చెప్పడం జరిగింది. నిన్న ఉగాది పండుగ రోజు అందరితోని కాన్స్టిట్యున్సీలో అందరినీ పిలుచుకొని చెన్నూరు క్యాంప్ ఆఫీస్లో ఉగాది సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ టైంలో నేను వారికి విశ్వాసం ఇప్పించినాను. చెన్నూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన అని చెప్పి ప్రారంభించారో అంత ఫ్రీడమ్ అన్నమాట. ఎవరైనా కానీ మీరు చూసుకుంటే చెన్నూరులో 15 నెలలలో ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేయలేదు, జైల్లో పెట్టలేదు. ఉట్టినే ఎందుకు ఈ ప్రచారం? అదే ప్రచారం కాదయ్యా, అది మా స్టైల్ ఆఫ్ వర్కింగ్. ప్రచారం ఏముంటుంది, నిజంగానే ఇసుక దందా నడుస్తుండే, అది బంద్ చేయించినాము. ఎన్ని ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా దాన్ని వస్తాయి కదా, ఈ న్యాచురలీ ఎవరున్నా కానీ దీంట్లో ఈ ఒత్తిడి లేకుంటే ఏముండదు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా నాకు మొన్న మంచిర్యాల మీటింగ్లో చెప్పినారు, మీరు చెప్పినట్టు నేను ఆల్రెడీ బంద్ చేయించినాను, ఓన్లీ ఆన్లైన్ సేల్స్ ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వారు కూడా మంచిగా చెప్పడం జరిగింది. చాలా చోట్ల కూడా నేను చెన్నూరులో తిరిగినప్పుడు అందరికీ 500 రూపాయల గ్యాసు, 200 యూనిట్స్, ఉచిత బస్సు, మన రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అన్నిట్లో కూడా గ్యారంటీ మంచిగా అమలు అవుతుంది. దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు అందరికీ విశ్వాసం ఇప్పించినారు, మేము మీకు సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా ఇస్తామని. చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పటివరకు టీఆర్ఎస్ హయాంలో కేవలము బియ్యం దందా నడుస్తుండే. ఎవడు ఆ దొడ్డు భయం తినకపోతుండే, ఇక్కడ నుంచి మహారాష్ట్రకి తరలించి హ్యూజ్ ప్రాఫిట్స్ చేసుకుంటుండే. కానీ ఇప్పుడు సన్న బియ్యంతో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. మీరు సన్న బియ్యం పండిస్తే మీకు రేషన్ కార్డు ద్వారా మీకు సన్న బియ్యం ఇస్తున్నారు. అంటే ఒక ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు 8.5 లక్ష కోట్ల రూపాయలు ఏదైతే అప్పులు చేసినారో
దాన్ని అన్నీ కూడా సరిదిద్దుకునే అవసరం ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మంచి పరిపాలన చేయాలని చెప్పి ముందుకు వెళ్తుంది. ఏంటి సార్ తెలంగాణ స్టేట్లో ఇప్పుడు మంత్రుల హీట్ నడుస్తుంది. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే బాగా యాక్టివ్గా ఉన్నారు. వివేక్ వెంకటస్వామి పేరే ఫస్ట్ వినబడుతుంది. ఏమైనా ఇండికేషన్ వచ్చిందా? రేపు 3 తారీఖు నాడు ఎక్స్పెన్స్ ఉందా? ఏంటి అసలు? అంటే నాకేం ఇండికేషన్ ఏం రాలేదు. నేను కేవలం ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేయడము, పార్టీని బలోపేతం చేయడము, నా స్ట్రగుల్ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ సాధించుకోవాలని ఒక కక్షతోని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరైతే చనిపోయినారో అందరికీ లక్ష రూపాయలు ఇప్పించడానికి నేను దాంట్లో ఫోర్ఫ్రంట్లో ఉండి అదొకటి. దాని తర్వాత ఆ రోజులలో తెలంగాణకు ఛానల్ లేకుండే, కానీ రిస్క్ తీసుకొని ఒక ఛానల్ పెట్టి తెలంగాణ అంశము, తెలంగాణ కల్చర్ చూపించడము, ఇవన్నీ కూడా మా ఛానల్ ద్వారా ఆ రోజులలో చేయడం జరిగింది. మొన్న కూడా ఈ రాక్షస పాలన ఏదైతే టీఆర్ఎస్ ఉందో ఈ రాక్షస పాలనను ఎక్స్పోజ్ చేయడము, కాళేశ్వరం కుంభకోణము, మిషన్ భగీరథి కుంభకోణం, ఇవన్నీ ఎక్స్పోజ్ చేయడంలో మేము ముందులో ఉన్నాము. అంటే కేసీఆర్ గ్రాఫ్ దించడానికి ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. అన్ని బై ఎలక్షన్లలో కూడా వారికి కొట్టడము, అంటే ఆ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హైకమాండ్ దృష్టిలో పెట్టుకుంటారు. వారి కమిట్మెంట్స్ ఏమున్నాయో అది కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నాకు ఇప్పటివరకు తెలియదు, నేను క్యాబినెట్లో ఇప్పటికే లేదా నాకు తెలియదు. వాళ్ళు నిర్ణయిస్తారు, కేంద్రము హైకమాండ్ నిర్ణయిస్తుంది, ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి నిర్ణయించుకున్న తర్వాతనే క్యాబినెట్ పేర్లన్నీ కూడా ఖరారు అవుతాయి. ఇప్పటికే సోషల్ మాధ్యమాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి అని పలువురు పోస్టులు పెడుతున్న పరిస్థితి ఎక్కడ చూసినా కానీ ఈ హంగామా జరుగుతుంది. ఆ జిల్లాలో ఎట్లా చూడొచ్చు ఏంటంటే ఒక రకంగా వచ్చింది, అయిపోయింది, బట్టితో కలిసి చర్చల అనంతరం బయటకు వచ్చేసిండ్రు, ముఖ్యమంత్రితో కలిసిండ్రు, మళ్ళీ ఢిల్లీకి పోయింది, ఇదంతా అయిపోయిందని అంట. ఒక్క విషయం రవి, మీ ఛానల్ ద్వారా అందరికీ చెప్పదలుచుకున్నా, నేను ఎప్పుడు కూడా పదవి కోసం పైరవి చేయను కూడా. విన్నామా? వాళ్ళు కమిట్మెంట్ ఇస్తే వాళ్ళు కొన్నిసార్లు ఇతర పార్టీలు కమిట్మెంట్ ఇచ్చి మర్చిపోయినారు. కానీ నేను ఎప్పుడు కూడా నా మాట మీద నిలబడ్డా. నేను 2014లో కూడా నేను తెలంగాణ కోసం కొట్లాడుతున్నా, టీఆర్ఎస్ పార్టీలో పోతున్నా అని చెప్పి నేను సోనియా గాంధీ గారికి పర్మిషన్ తీసుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు వారు ఫోన్ చేసినారు, మీరు రావాలి, మీరు మాట ఇచ్చిండ్రు, మీరు వస్తే బాగుంటుందని చెప్తే నాకు తెలుసు ఆ రోజుల్లో నేను ఓడిపోతానని. కానీ నేను మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు, కానీ నేను అప్పుడు మళ్ళీ పోయి ఓడిపోవడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా నేను నా స్ట్రెంగ్త్ పైన నేను వర్క్ చేస్తాను, కానీ నేను మాట ఇచ్చింది ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటా. ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు? ఇప్పటికే కాన్స్టిట్యున్సీలో కలివిడిగా తిరుగుతున్నారు, పలు ప్రాంతాల్లో చేస్తున్నారు, అయినా అక్కడక్కడ పనులు పెండింగ్ ఉన్నాయి. వివేక్ వెంకటస్వామి షార్ట్అవుట్ ఎప్పటి వరకు చేసే అవకాశం ఉంది ఏంటి అసలు? నువ్వు రాజకీయం అన్నిట్లో చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది నువ్వు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరో చెప్తున్నారు, సార్ మీ దగ్గర పనులు సరిగా నడుస్తలేవు అని చెప్పి ఫస్ట్ టైం నేను వింటున్నా. ఏ రిపోర్టరు విను ఏ రిపోర్టరు ఏ కార్యకర్త కూడా వచ్చి సార్ ఈ పనులు సరిగా అవ్వట్లేదు ఇదని ఎక్కడ కూడా నాకు ఫీడ్బ్యాక్ రాలేదు. ఫారెస్ట్ క్లియరెన్స్ కాదు, నువ్వు అసలు స్టోరీ రాయాలి. అసలు ఆర్టీవీ నిజంగా 10-15 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత ఏం పనులు అయినాయి, ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఏమొచ్చినాయి, ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్కేపీది నేను కట్టించిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ 11 సంవత్సరాల క్రితం, ఇప్పటి వరకు అది కంప్లీట్ కాలేదు. ఎందుకు? దాంట్లో ఎంత కృషి ఉంది నాది. 1 ఇయర్లో అన్ని ఫైల్స్ క్లియర్ చేయించి, కాంట్రాక్టర్ వెనకబడి కాంట్రాక్టర్ పని చేయించి, కాంట్రాక్టర్ వేరే వాళ్ళకు పైసలు ఇచ్చినాడు, దీంట్లో ఏదో వస్తుందని ఏదో అవుతుందని చెప్పి. కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ సప్లైకి నేను మొన్నే చెప్పినాను, ఇంత ఇబ్బంది ఉండే ప్రజలందరికీ కూడా మిషన్ భగీరథి ఫెయిల్ కావడం వల్ల బోర్వెల్స్ వేయించడం జరిగింది. 100 కోట్లతోనే అమృత్ స్కీమ్ కూడా పని స్టార్ట్ అయింది. 1 ఇయర్లో అన్ని చోట్ల ఇంటింటికి నల్ల కనెక్షన్ వస్తుంది. అన్ని గ్రామాలలో కూడా ఈ సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్స్ కూడా పెట్టించడం జరిగింది. ఇప్పుడు చెన్నూరు ఏమో ఫారెస్ట్ ఏరియా, ఆ ఫారెస్ట్ ఏరియాలో చాలా మటుకు ఫారెస్ట్
పనులు కాలేదు. కానీ మొన్న ఆర్ఎండ్బితోని శాంక్షన్ చేయించినాము. ఎందుకంటే ఈ ఫారెస్ట్ ఏరియాస్ ఏదైతే వస్తుందో ఇవన్నీ కూడా ఇది విత్డ్రా చేసి వేరే కలెక్టర్ గారు ఇచ్చారు. అది ఇవ్వడం వలన పనులు కూడా అక్కడ కూడా స్టార్ట్ అవుతాయి. నిన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి 60 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి ద్వారా శాంక్షన్ కావడం జరిగింది. మనకు పిఆర్లో ఇంకొక 15 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం, అన్ని చోట్ల కూడా రెగ్యులర్గా ఫస్ట్ టైం అడుగుతున్నావు, ఫస్ట్ టైం చెప్తున్నావు. మొన్ననే వచ్చింది క్లియరెన్స్. నువ్వు లక్కీ పర్సన్ అన్నమాట. సో పనులు మంచిగా ఇంకా క్వాలిటీతోని పనులు నడుస్తున్నాయి. ఇక్కడ కూడా నేను స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను, క్వాలిటీ మెయింటైన్ చేయండి, క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మీరే రెస్పాన్సిబుల్ అని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 100 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి నుంచి కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది కొత్త పనుల కోసం. సో ఇవన్నీ కూడా మన చెన్నూరు నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి. అన్ని సెక్షన్స్కి హ్యాపీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఉద్యమకారుడు కాకా వెంకటస్వామి కొడుకు రేపు మంత్రి పదవి ఒకవేళ రాకుంటే, ఒకవేళ కమిట్మెంట్ మీకు ఇచ్చిన గతంలో ముఖ్యమంత్రి మీకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడతాడని అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు? నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా. అందరు కూడా ట్రై చేస్తుంటారు, తప్పేం లేదు. కొందరికి వస్తుంది, కొందరికి రాదు. ఒక్కొక్కరి కర్మ ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నువ్వు ఏదైతే అంశం చెప్పినావో నేను ఖర్చు పెట్టుకున్నా, నేను చేసిన, నేను ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు ఈ 15 months అయింది, నేను ఎంత నష్టపోయినానో మీకు తెలుసు. టీఆర్ఎస్ హయాంలో 150 కోట్ల రూపాయలు ఏదైతే మాకు అడ్వర్టైజ్మెంట్ హక్కులు ఉన్నాయో, తెలంగాణ ఛానల్, తెలంగాణ పేపర్ అయ్యి కేసీఆర్ నాకు ఇయ్యలేదు, కానీ ఢిల్లీలో పోయి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండు. మీకు తెలిసిన విషయమే. నాకు ఎంత ఇబ్బంది పెట్టిండు మీకు తెలుసు. మా పటంచెరు ఫ్యాక్టరీ క్లోజ్ చేయించాడు, కానీ నేను ఎప్పుడు అడగలేదు. నేను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేదో చేయమని చెప్పి ఎక్కడ కూడా నేను అడగను. ఈ ఫ్యూచర్లో కూడా మా నాన్నగారు ఏదైతే సిద్ధాంతం ఫాలో చేసిండో, మన స్ట్రెంత్ మీద మనం ఉండాలి. గుర్తింపు ఉంటే పదవి వస్తుంది, గుర్తింపు లేకుంటే ఇంకా కొంచెం పేషెన్స్ ఉండాలి. ఇంకా పేషెన్స్గా ఉన్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పరిస్థితి. గుర్తింపు ఉంటే ఖచ్చితంగా పదవి వస్తుంది. పేషెన్స్తో ఉండడం చాలా అవసరం. దీంతోపాటు నేను గతంలో తెలంగాణ ఉద్యమకారుణ్ణి, పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే నుంచి మొదలుకొని ఉద్యమంలో నాది కీలక పాత్ర. ఈ విషయం అంతా ముఖ్యమంత్రికి తెలుసని నేను అనుకుంటున్నాను. దీంతోపాటు ప్రధానంగా ఇంకో 3 అంశాలు చెప్పారు. కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి అంశంలో కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి చేస్తానని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇసుక అంశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి చెప్పారు, ముఖ్యమంత్రికి నేను కూడా చెప్పాను, ఎక్కడ కూడా ఇల్లీగల్ దందా జరగదు, అక్రమంగా ఇసుక రవాణా జరగదు. ఇలా రవాణా జరగకుండా చాలా సీరియస్గా నేను ఇప్పటికే అధికారులను ఆదేశించాను. అదే కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఇల్లీగల్గా జరిగితే ఊకునేది లేదు, సహించేది లేదని చెప్తున్నాను. మంత్రి అంశంలో సీరియస్గా స్పందించినట్టే అనిపించింది. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కొన్ని ప్రధాన అంశాలు చెప్పే ప్రయత్నం. నేను ఎవరిని అడగలేదు, కానీ నేను కూడా ఎలిజిబులే అని చెప్పే ప్రయత్నం చేసే పరిస్థితి. కొంతమంది ఒకవేళ కనుక రాకుంటే నిరుత్సాహపడకుండా వెయిట్ చేయాలి. ఎవరైనా కావచ్చు, దాంట్లో నేనైనా కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా గుర్తింపు కోసం, మా నాన్నగారు చెప్పినట్టు గుర్తింపు కోసం నేను ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను. ఈ ప్రాంత కాన్స్టిట్యున్సీ ప్రజలకు పలు పండుగలు అంటే ఉగాది, అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా ఆ ముస్లిం మత పెద్దలతో పాటు అటు నిన్న క్యాంప్ ఆఫీసులతో అందరితో ఇంటరాక్ట్ అయినానని వివేక్ వెంకటస్వామి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.